ముద్ద మందారంలా అందంగా ఉండే నీ మొహం నీ లవ్ మ్యాటర్ చెప్పగానే వర్షంలో తడిసిన వాల్ పోస్టర్లా మారిపోయిందేంటి? ఎవరికీ తెలియని విషయం నాకు తెలిసిపోయిందనా? ఆఫ్టర్ ఆల్ టీ కప్పు పగిలిపోతేనే మీ ఆడవాళ్ళ ప్రాణం ఉసురుమంటుంది. అలాంటిది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడు ఇంకొకళ్ళు సొంతమైపోతుంటే ఏ ఆడది భరించలేదు. అఫ్కోర్స్ నీ బాధను నేను అర్థం చేసుకోగలను రాధిక. మీ అక్క కోసం నీ ప్రేమను త్యాగం చేస్తున్నావు. నీలాంటి మంచి వాళ్ళ బాధను అర్థం చేసుకుని హెల్ప్ చేసే మనసు నాకు ఉంది. కష్టపడి దాచుకున్న డబ్బుల్ని పోగొట్టుకున్న కృషి బ్యాంక్ కస్టమర్లా నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. నీకు మాధవ్కి పెళ్లి జరిగేలా నేను హెల్ప్ చేస్తాను. డోంట్ వరీ. మీ ఇంట్లో వాళ్ళకి అవమానం జరగకూడదని, సత్య పెళ్లి ఆగిపోకూడదని నీ ప్రేమను త్యాగం చేస్తున్నావు రాధిక. ఏ నన్ను పెళ్లి చేసుకోకూడదా? నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే సత్య పెళ్లిని జరగనివ్వను. సుమంత్, నేను చెప్పేది విను. నువ్వు ఓకే అని చెప్పే మాట తప్ప ఇంకేం విన్ను. నన్ను పెళ్లి చేసుకుంటావో మీ వాళ్ళని చంపుకుంటావో నీ ఇష్టం. బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పు. పెళ్లి కూతురు ముస్తాబులో మన రాధికి ఎంత కళగా ఉందో చూసావా? సురేంద్ర వర్మ గారు లాంటి గొప్పింటి వాళ్ళు మన సంబంధాన్ని కోరుకున్నారంటే రాధిక చాలా చాలా అదృష్టవంతురాలండి. చేసిన పూజలు ఊరికే పోవండి. మన రాధిక చేసిన పూజలకు మెచ్చుకుని ఆ కృష్ణ పరమాత్ముడే రాధిక గొప్పింటి కోడలే అదృష్టాన్ని కలిగించాడు. తనని ఆరాధించే భక్తులకి ఎప్పుడు ఏమివ్వాలో ఆ దేవుడికి తెలుసు. అందుకే మాధవ్కి భార్య అయ్యే వరాన్ని రాధికకిచ్చాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? నిన్నటి వరకు చిన్నపిల్లలా అల్లరి చేస్తూ మన కళ్ళ ముందు తిరిగిన సత్య రేపు పెళ్లి కూతురుగా అత్తవారింట్లో అడుగు పెట్టబోతోంది. మన సత్య రేపటి నుంచి కోడలిగా ఆ ఇంట్లో ఉంటుందే కాని మన ఇంట్లో ఉండదని తలుచుకుంటుంటే మనసంతా ఏదోలా ఉంది. మనకున్నా లేకపోయినా ఒకరికి సహాయం చేయాలనే అనుకున్నాం గాని ఎప్పుడూ ఎవరికి ఎలాంటి కష్టమూ కలిగించలేదు. అందుకేనేమో మనం నమ్ముకున్న శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యకు మంచి సంబంధాన్నిచ్చి మనకి వరం ప్రసాదించాడు. నిజమే సునంద, మనం కోరుకోకుండా మన రాధిక కూడా ఆ దేవుడు మంచి భర్తనే ప్రసాదిస్తాడు. రాధిక, మీ అక్క సత్య పెళ్లి రేపే. ఆ పెళ్లి జరగాలంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. లేదనుకో, మాధవ్ని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకున్నది సత్యను కాదని నిన్నేనని ఇప్పుడే లోపలికి చెప్పొస్తాను. నీకు దండం పెడతాను, దయచేసి అలాంటి పని చేయకు. చూడు, నీకు కరెక్ట్గా 1 అవర్ టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు నా కోరిక తీరుస్తావు, లేక సత్య పెళ్లి ఆగిపోయినా పర్వాలేదనుకుంటావో నాకొచ్చి చెప్పు. నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదని చెప్పానుగా. 1 అవర్లో నువ్వు రాకపోతే 1.5 అవర్లో సత్య పెళ్లి ఆగిపోవడమే కాదు, మీ ఇంటి పరువు ప్రతిష్ట అన్నీ పోతాయి.